బెంగాల్లో బీజేపీ చరిత్ర సృష్టించబోతుంది. మమతా బెనర్జీకి ఒకవైపు చెక్ పెట్టి బీజేపీ అక్కడ అధికారం దిశ అడుగులు వేస్తుంది. అసలు ఎక్కడ కూడా టీఎంసీతో సంబంధం లేకుండా దరిదాపుల్లో లేకుండా భారీ మెజార్టీతో బీజేపీ ముందుకు వెళ్తుంది. మరొక పక్క అస్సాంకు సంబంధించి కూడా హ్యాట్రిక్ సాధించావు. పుదుచ్చేరిలో బీజేపీ సంబంధించిన ఎన్డీ అలయన్స్ కూడా దూసుకెళ్తుంది. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి ప్రస్తుత ఎలక్షన్ రిజల్ట్స్ గురించి బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ ముందుగా కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. ఎలా ఉంది సార్ బెంగాల్? ఎందుకంటే నిశ్చితంగా కూడా అక్కడ ఉన్నారు, అక్కడే ఫోకస్ చేశారు. బెంగాల్ కొడతామని ముందు నుంచి కాన్ఫిడెన్స్ ఉన్నారు, కొట్టేస్తున్నారు. ఏం చెప్తారు సార్ బెంగాల్? అసాధ్యమైనది సాధ్యమైంది. అది సంతోషం సంబరాలు మాకే కాదు, భారతీయుల కొరకు. ఎందుకంటే ఓ దిక్కు పొదుగాలని చూస్తుంటే ఇదేదో భారతదేశం వెస్ట్ బెంగాల్ కాదు, ఇది భారతదేశం బంగ్లాదేశ్ క్రికెట్ మ్యాచ్ తీర చూస్తున్నాము. ఇక్కడ భారతదేశం గెలుస్తుంది, రోహింగ్యాలు ఓడిపోతుండ్రు, బంగ్లాదేశ్ ఓడిపోతుందని చాలా ఫీలింగ్ వస్తుంది. కానీ నిజంగానే గ్రాస్ రూట్స్ నుంచి ప్రయత్నాలు చేసిండ్రు. ఎన్ని విమర్శలు చేసినా కూడా మీరు బయటోళ్ళు కాదు, మేము శ్యామాప్రసాద్ ముఖర్జీ ఇక్కడనే పుట్టిండ్రు. మంచిగా అమిత్ షా గారు కంటిన్యూస్ అక్కడ ఉండి ప్రచారం చేసినందుకు చాలా ఫరక్ పడ్డది. వాళ్ళ కళ్ళు తెరుచుకున్నాయి. అందుకే ఈరోజు విక్టరీ అంటే అది కేవలం బీజేపీ పార్టీకి కాదు, అది దేశానికి. కానీ చరిత్రలో ఫస్ట్ టైం నేను అనుకుంటా బీజేపీ పార్టీ గెలుపు సంబరాలు బీజేపీ కార్యకర్తలు ఎంత చేసుకుంటారో అది బెంగాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఇంకా వామపక్షాలు లెఫ్ట్ పార్టీస్ కూడా అంత సంబరాలు చేసుకుంటారు బీజేపీ గెలిచినందుకు. చరిత్రలో ఎప్పుడు కూడా కాలేదు, బహుశా కాదు కూడా. కానీ వాళ్ళతో సాధ్యం కానీ బీజేపీతో అయిందనే. అవును, మాతోటి కాలేదని ఈ దరిద్రాన్ని పోతందుకు బీజేపీతో సాధ్యమైందని వాళ్ళకి సంబరాలు. ఎంతోమంది లెఫ్ట్ కాంగ్రెస్ వాళ్ళు కూడా బీజేపీకి సపోర్ట్ ఇచ్చిండ్రు. కానీ సపోర్ట్ ఏనేలు లీడర్స్ కూడా సంతోషము, కాంగ్రెస్ లీడర్లకు ఏంటంటే బీజేపీ గెలిచిందని. కానీ ఇంకో విషయం ఏంటంటే ఎక్కడనైతే బీజేపీ ప్రభుత్వం ఉండేనో, ఉదాహరణంగా లేకుంటే ఎన్డీఏ ప్రభుత్వం ఉండేనో, ఉదాహరణంగా అస్సాంలా లేకుంటే పుదుచ్చేరిలా, అక్కడ ప్రో ఇన్కంబెన్సీ ఉన్న స్థాయిని ఇంకా బలంగా చేసుకున్నాం. ఎక్కడనైతే బీజేపీ ప్రభుత్వాలు లేవో, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, కేరళ ఉన్న ప్రభుత్వాలు కోల్పోయినాయి, అపోజిషన్ మీదకి వచ్చింది. అండ్ అక్కడ కూడా బీజేపీ స్థాయి పెరిగింది. అయితే ప్రజలు భారతదేశం మొత్తము బీజేపీ మీద నమ్మకం పెరుగుతుంది. దక్షిణ భారతదేశంలో రేపు తమిళనాడులో కూడా 99% అలయన్స్ తోటి మేమే ఫామ్ చేస్తామని అనుకుంటున్నాం. మరొక పక్క ఏఐడిఎంకేతో మీరు అన్నట్టున్న తమిళనాడులో అలయన్స్ ఉన్నారు. కానీ అనూహ్యంగా ఒకవైపు డిఎంకే ఏఐడిఎంకే అంటే ఇండియా కూటమి అనుకున్నారు. కానీ అనూహ్యంగా అక్కడ టీవీకే విజయ్ కూడా ముందుకు వచ్చారు. ఆయన్నే ముందుగా లీడ్లో ఉన్నారు, దూసుకుపోతున్నారు, 100 మార్జిన్ కూడా దాటారు. ఎలా చూస్తారు సార్ ఆయనకి? అది కొందరు అనలిస్ట్ ఆల్రెడీ ఎగ్జిట్ పోల్లో చెప్పిండ్రు, ఎవరు నమ్మలేదు. అది వాస్తవమవుతుంది. కానీ ఎవరు కూడా ఎగ్జిట్ పోల్లో చెప్పలేదు అంటే డిఎంకేకు మించి ఏఐడిఎంకే బీజేపీకి వస్తుందని అది ఎవరు ఊహించుకోలేదు. ఇదన్నా కొంతమంది చెప్పింది కదా, ఎవరు ఊహించుకోలేదు. అది కూడా సాధ్యమైంది. రేపు వచ్చే ప్రభుత్వం బహుశా అలయన్స్ తోటే అవుతుండొచ్చు. ఇంకోటి ఆ రోజే తెలిసిపోయింది, ఒక నాస్తికుడు, ఒక నాస్తిక పార్టీ ఎప్పుడు లేని దైవభక్తి వస్తున్నది చర్చ్లకు. ఎవరు? స్టాలిన్కు చర్చ్లకు తిరుగుతుండు, గుడులకు తిరుగుతుండు, మస్జిద్లకు తిరుగుతుండు. అప్పుడే తెలిసిపోయింది ఓడిపోతుందని. అయితే రైటింగ్ ఈజ్ ఆన్ ద వాల్ అన్నారు. రైటింగ్ ఈజ్ ఆన్ ద వాల్ తమిళనాడులో కాదు, మొత్తం భారతదేశంలో, తెలంగాణలో కూడా రైటింగ్ ఈజ్ ఆన్ ద వాల్. నెక్స్ట్ తెలంగాణ. ఇంకో పక్క బెంగాల్లో ఎస్ఐఆర్ వల్లనే గెలిచిండ్రా అనేది కూడా కొంత చర్చ జరుగుతుంది. దానికి మీరు ఏకీభవిస్తారా? ఎస్ఆర్ ప్రభావం ఉన్నది. ఎందుకంటే దొంగ ఓట్లు అన్నీ పోయినాయి, ఓట్లు తీసేసిండ్రు. ఇంకోటి దుష్ప్రచారం ఏంటంటే ఆడ అన్ని వాళ్ళ ఓట్ బ్యాంక్ ఉన్న తుర్క ఓట్లు తీసేసిండ్రు. అయ్యా, ముస్లిం ఓట్ల కంటే ఎక్కువ హిందూ ఓట్లు, 66% కంటే ఎక్కువ హిందూ ఓట్లు, 30% ముస్లిం ఓట్లు తీసేసిండ్రు. అవును, దొంగ ఓట్లు తీసేసినందుకు మేము గెలిచినాం. ఇంకోవైపు తెలంగాణకు సంబంధించి మోడీ రాబోతున్నారు తొందరలోనే. బెంగాల్ ఊపు అనేది తెలంగాణకు, సౌత్ ఇండియాకు రాబోతుంది అనుకుంటున్నారు? తప్పనిసరిగా సౌత్ ఇండియా వాళ్ళే గెలుపు చూస్తున్నాం. కేరళలో 0 ఉన్న చాలా ఇప్పుడు 2, 3, 4 గెలిచినట్టున్నాము. పుదుచ్చేరిలో సంఖ్య వెలుసుకుంటున్నాము, తమిళనాడులో సంఖ్య వెలుసుకుంటున్నాము. అలయన్స్ తోటి ప్రభుత్వం కూడా రాబోతున్నాము.
తప్పనిసరిగా మన ఇంకొక బై ఎలక్షన్ రీకౌంటింగ్లో కర్ణాటకలో ఒకటి గెలిచినాం ఆల్రెడీ. అయితే దక్షిణ భారతదేశంలో కూడా బీజేపీ వస్తుంది, తప్పనిసరి తెలంగాణ కూడా వస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇది అసలు బెంగాల్ ఎన్నికలకు సంబంధించి ఒకవైపు బీజేపీ ప్రభుత్వం క్లీన్ మెజార్టీ చరిత్ర సృష్టించింది, ఒకవైపు అటు వ్యతిరేకత ఉందో అటు బెంగాల్ పైన కూడా ఒకవైపు చూసాం. మరొక పక్క దొంగ ఓట్లు తుర్కొల్ల ఓట్లు తీసేసినందుకు కూడా అక్కడ బీజేపీ గెలిచింది తప్ప ఎక్కడ కూడా అసలు నిజమైన ఓట్లను ఎస్ఐఆర్తో తొలగించలేదంటే అటు తమిళనాడులో కూడా డిఎంకే అటు ఒకవైపు అలయన్స్లో కూడా అక్కడ ప్రభుత్వం ఏర్పడబోతుందని చెప్తున్నా. నెక్స్ట్ తెలంగాణ సౌత్ ఇండియాకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా అటు బీజేపీ ఫోకస్ పెట్టనుంది. ఖచ్చితంగా తెలంగాణ అధికారంలోకి రాబోతున్నామంటూ కూడా బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ గజబ్తో శ్రీధర్ RTV హైదరాబాద్.